లేటెస్ట్ అప్డేట్స్ ఎప్పటికప్పుడు పొందడానికి బిగ్ టీవీ వాట్సాప్ ఛానల్ ఫాలో అవ్వండి. లింక్ డిస్క్రిప్షన్లో ఉంది. జనరల్గా మనం ప్రసాద్ ల్యాబ్ అంటే మీ అందరికీ తెలుసు. ప్రీ రిలీజులు కానీ ఆడియో రిలీజులు కానీ దీనికి అన్నిటికీ వస్తూ ఉంటాము. ఫస్ట్ టైం ఒక యాడ్ ప్రోమోని రిలీజ్ చేయడానికి రావడం జరిగింది. అది కూడా నేను ఇందాకటి నుంచి ప్రతి ఒక్క యాడ్ చూసిన తర్వాత, అలాగే మనడ అధినేత మనోజ్ గారి ఏవి చూసిన తర్వాత అనిపించింది, సంకల్పం అనేది ఉంటే జీవితంలో సాధించలేనిది ఏది లేదు అనేదానికి ఆయన నిలువెత్తు నిదర్శనం అనేది చాలా క్లియర్గా నాకు అర్థమైంది, అందరికీ అర్థమైంది అనుకుంటున్నాను. నిజంగానే ఎప్పుడు నేను ఎలా అంటే కొన్ని సందర్భాల్లో మాట్లాడేటప్పుడు ఒక చిన్న దారం దొరికితే చాలు అంటే, అది జనరల్గా మన నానుడు తెలుగులో మనం ఏమంటామంటే, ఒక చిన్న దారం దొరికితే చాలు దాన్ని పట్టుకొని నేను ఎదగగలను అని పెద్దవాళ్ళు చెప్తూ ఉంటారు. అది ఈరోజు మనం ఏవి చూసిన తర్వాత ఒక థ్రెడ్ కట్టింగ్ ఒక కుర్రాడుగా ఆయన ఉండి ఒక ఎంబ్రాయిడరీ మిషన్స్ని ఆయన సప్లై చేసే లెవెల్కి ఆయన ఎదిగారు అని అంటే, ఆ ఒక్క చిన్న దారపు పోగు ఆయన ఎంత దూరం ఎంత పైకి తీసుకొచ్చింది అనడానికి నిజంగా నేను చాలా చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నాను. ఆయన్ని ఒక స్ఫూర్తిగా తీసుకొని చాలామంది ఆ దారిలో ఎదగాలని. ఏంటంటే నేను అది చూసినప్పుడు 5వ క్లాసు ఆయన డిస్కంటిన్యూ అయ్యి ఆయనకి లైఫ్లో ఏం చెయ్యాలో తెలియని పరిస్థితుల్లో అంచెలుగా పట్టు వదలకుండా ఎక్కడ నిస్పృహకి లోను కాకుండా ఆయన ఎదిగారు. ఇది చాలామందికి స్ఫూర్తి అవుతుంది. నాకు కూడా నేను చెప్తున్నాను, అప్పుడప్పుడు కొంచెం డిసప్పాయింట్ అవుతూ ఉంటాను. బట్ ఈరోజు మనోజ్ గారు నాకు గివెన్ మీ వన్ మోర్ స్టెప్ టు బీ స్ట్రాంగర్ అన్నమాట. ఆయన నేను మనస్ఫూర్తిగా ఇంకా ఎత్తుకి ఎదగాలని, ఆయన బిజినెస్ 2 తెలుగు రాష్ట్రాల్లోనే కాదండి, యావత్ భారతదేశంలోని ఆయన బిజినెస్ సక్సెస్ అవ్వాలని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఇంకా సెకండ్ వస్తే మన సుధీర్ గారు మేమందరం కలిసి సీరియల్లో వర్క్ చేస్తున్నాము. నాకు నిజంగా తెలియదు, ఆయన్ని నేను ఒక కామెడియన్గా ఒక టాలెంటెడ్ ఆర్టిస్ట్గా నాకు ఆయన బాగా పరిచయం. కానీ ఆయనలో ఇంకొక కోణం ఉంది, ఒక డైరెక్షన్ సైడ్లో కూడా ఒక యాడ్ తీయడం అనేది అందరికీ రాదండి. యాడ్ అనేది ఆ కట్ షాట్స్ కానీ ఆ స్క్రిప్ట్ కానీ పవర్ఫుల్గా ఉండాలి అని అంటే దానికి చాలా బ్రెయిన్ అవసరం. ఆయన నిజంగా చాలా ఆయన మైండ్ అండ్ సోల్, మైండ్ పెట్టడం అందరూ పెడతారు, హార్ట్ అండ్ సోల్ అంటాము. ఆయన హార్ట్ అండ్ సోల్ పెట్టి మనస్ఫూర్తిగా ఈ యాడ్ని చాలా అంటే ఎవరైనా ఒక మిషన్ అవసరం లేదు అనుకున్న వాళ్ళు కూడా ఈ యాడ్ చూసిన తర్వాత మనం కొనాలి. ప్రతి మహిళ అంటే నేను ఒక మహిళను కాబట్టి ప్రతి మహిళ ఇంట్లో గొడవలు పెట్టైనా కూడా మిషన్ కొనుక్కొని వాళ్ళు మనని ఏదో ఒకటి చెయ్యాలి అనే ఒక ఉత్సాహాన్ని డైరెక్టర్ సుధీర్ గారు
ప్రతి ఒక్క యాడ్లోని చూపించడం మనం చూసాము. ఇప్పటికి ఆయన 48 యాడ్లు తీశారు. త్వరలో ఆయన 50 ఫినిష్ అవ్వాలి. 50 కాదండి, అలాంటి ఎన్నో 50s ఆయన చెయ్యాలి. ఆయన కూడా లైఫ్లోని చాలా సక్సెస్ అవ్వాలని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటూ, ఇటువంటి మంచి కార్యక్రమానికి నన్ను ఇన్వైట్ చేయడం, నేను టోటల్ వాళ్ళ మనోజ్ గారి టీంకి, సుధీర్ గారి టీంకి మనస్ఫూర్తిగా కృతజ్ఞతలు తెలియజేసుకుంటూ మరొక్కసారి వారందరికీ కూడా ఐ విష్ దెమ్ ఆల్ ద బెస్ట్. नमस्ते सब लोगों को, आप लोग आए, थैंक यू सो मच। एंड अभी हम लोग एक नया कंपनी स्टार्ट किए हैं और एक विज़न है सबको बेस्ट से बेस्ट देने का। जो हम लोग चाहते थे अभी तक ये कंपनी को स्टार्ट करने के लिए, आज मैं एक लेवल पे आ गया हूँ। जितना स्ट्रगल मैंने किया है इस फील्ड में, नहीं चाहता कि सब लोग करें। उनको अच्छा बेस्ट से बेस्ट सर्विस मिलना चाहिए, बेस्ट से बेस्ट उनको क्वालिटी मशीन मिलना चाहिए, वो भी अपना फील्ड में आगे बढ़ना चाहिए सब लोग। థ్యాంక్ యూ. యాడ్ లాంచ్ అనేది, ముందు యాడ్ లాంచెస్ జరగటమే సంతోషం. యాడ్ ఫిల్మ్ మేకర్గా సినిమాలకు మాత్రమే ఇలా జరుగుతాయి ఏంటి, యాడ్స్కి జరగవేంటి అని అనుకుంటూ ఉండేవాడిని. కౌశిక్ గారు, సెల్వరాజ్ గారు, చాలా గిరీష్ గారు, చాలామంది వచ్చారు. వాళ్ళందరికీ నా శుభాకాంక్షలు. అండ్ ఈ సంస్థ బాగా ముందుకెళ్ళాలి, బాగా డెవలప్ అవ్వాలి. అండ్ సుధీర్ గారికి కూడా చాలా చాలా అవకాశాలు వచ్చి ఇంకా ఇంకా బిజీ అవ్వాలి. ఇది నా ఆకాంక్ష. థ్యాంక్ యూ. అందరికీ నమస్తే అండి. నా పేరు సుధీర్. నేను ఈరోజు ఇక్కడ నిలబడ్డాను అంటే దానికి ముఖ్య వ్యక్తి కారణం యమునా కిషోర్ అన్నయ్య. ఎందుకంటే అసలు నాకు ఈ యాడ్స్ అనేది అసలు ఏమీ తెలియదు. ఒక 2.5 years బ్యాక్ నన్ను ఫస్ట్ అసలు యాడ్ ఫిల్మ్ ఇండస్ట్రీకి ఒక ఆర్టిస్ట్గా పరిచయం చేసింది కూడా యమునా కిషోర్ అన్నయ్య. ఎంతోమంది టాప్ సెలబ్రిటీస్తో నాకు యాక్ట్ చేసే అవకాశం ఇచ్చారు. మహేష్ బాబు గారు అవ్వచ్చు, నాగార్జున గారు అవ్వచ్చు, రమ్యకృష్ణ గారు అవ్వచ్చు, ఇంకా నవ్య దీప గారు, అలీ గారు, ఇట్లా వీళ్ళందరూ అసలు నేను కల్లో కూడా ఊహించని పెద్ద పెద్ద స్టార్స్ తోటి నాకు యాక్టింగ్ చేసే అవకాశం ఇచ్చారు. వారిని చూసే నేను ఇన్స్పైర్ అయ్యి, నాకు చిన్నప్పటి నుంచి ప్యాషన్ ఉంది డైరెక్షన్ పట్ల, యాక్టింగ్ పట్ల. సో అన్నయ్యని చూసి అన్నయ్య నాకు కూడా, నేను ఎక్కువ యాడ్స్లో యాక్ట్ చేయడం వల్ల కొంతమంది క్లయింట్స్ మీరు యాడ్స్లో చేశారు కదా, మీకు యాడ్ చేయడం వచ్చని అడిగారు. సో ఆ క్రమంలో నేను ఎందుకు ట్రై చేయకూడదని అన్నయ్యని అడిగినప్పుడు, లేదు చేయొచ్చండి, ఆర్ట్ ఫామ్లో ఇది కూడా ఒక భాగమే, మీరు నన్ను ఒక యాంకర్గా కూడా తీర్చిదిద్దారు అన్నయ్య. సో అట్లాగా ఇంకా చెప్పాలంటే నా కంపెనీ ఇన్వాయిస్లు కూడా అన్నయ్య ఆఫీస్ నుంచి ప్రింటింగ్ చేయించి నాకు పంపించారు. అంతా ఎంకరేజ్ చేశారు. ఆ ధీరజ్ డ్రీమ్ ప్రొడక్షన్స్ లోగో కూడా అన్నయ్య ప్రిపేర్ చేసి నాకు డిజైన్ చేసి ఇచ్చారు. సో ఈరోజు ఇలా ఉన్నానంటే యమునా కిషోర్ అన్నయ్య కారణం. సో మీడియా మిత్రుల సమక్షంలో, అందరి సమక్షంలో అన్నయ్య థ్యాంక్ యూ సో మచ్, థ్యాంక్ యూ, లవ్ యూ. నాకు మనోజ్ గారు ఏవీలో అన్నారు కదా దారం దొరికిందని, ఆ దారాన్ని సూదిని నా కెరీర్కి ఇచ్చింది యమునా కిషోర్ అన్నయ్య. సో పుట్టుకుంటూ వెళ్ళిపోమని చెప్పారు. థ్యాంక్ యూ అన్నయ్య, థ్యాంక్ యూ. For more videos like this, subscribe Big TV channel.